బాబా అన్నారు, మీరు దేహాలను కాదు, దేహాన్ని నడిపించేదైతే ఆత్మ కదా, మీరు ఆత్మ మస్తకంలో ఉంటుంది కదా, మస్తకాన్ని చూసే అభ్యాసం చేయండి అని అన్నారు బాబా. ఆ అన్నయ్య ఏం చేసేవారంటే, ఒక కుమార్ ఇంకొకరు అదర్ కుమార్. మురళి క్లాస్ అవ్వగానే వాళ్ళు ఎక్కువ మాట్లాడకపోయేవాళ్ళు, కానీ బాబా రూమ్ లో మాత్రం గంట సేపు యోగం చేసుకునేవాళ్ళు. రోజు చూసి ఒకరోజు మేము అడిగాం, ఏంటి క్లాస్ అవ్వగానే మీరు అంతసేపు ఉంటున్నారు, మీకేం కాలేజీకి లేక ఇంట్లో ఏం పనులు లేవా అన్నయ్య అంటే, ఆత్మిక దృష్టిని మేము అభ్యాసం చేస్తున్నాము ఇద్దరము అని చెప్పారనమాట. ఎదురు బొదురు కూర్చొని ఒకరు మస్తకంలో ఒకరు చూసుకుంటూ బాబా చెప్పిన ఆనాటి మురళిని చాలా సాధన చేసేవారనమాట. ఎంత మంచి స్థితిని తయారు చేసుకుంటారంటే, అంత మంచి స్థితిని ఎంతో మంది బ్రాహ్మణులకు కూడా వారు ఎగ్జాంపుల్ గా అయ్యే విధంగా తన స్థితిని తయారు చేసుకున్నారు. ఈ విధంగా ఆత్మను చూసే ఆత్మీక దృష్టిని పెంచుకుని అభ్యాసం వాళ్ళ ఆ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఎప్పుడు జ్ఞానం యొక్క పాయింట్స్ ని యోగంలో ఉండి ధారణ చేయటం వల్ల సేవలో ఎన్ని విషయాలు వచ్చినా కూడా వాళ్ళ మీద ప్రభావం చూపించలేదు. ఆదిలో ఎలా ఉన్నారో ఎన్ని సంవత్సరాలైన తర్వాత కూడా వాళ్ళ స్థితి, వాళ్ళ నశ, వాళ్ళ ఖుషి ఇంకా అంత బాగుందన్నమాట. కారణం జ్ఞాన యోగ బలం, ఆశీర్వాదాల బలం. ఒక రోజు ఏమైందంటే, ఆ అన్నయ్య స్కూటర్ మీద వెళ్తూ ఉన్నాడనమాట. వెళ్తూ ఉంటే అటు ఒక లారీ, ఇటు ఒక బస్సు వచ్చింది. అది టచ్ అయింది. ఆ స్కూటర్ ఎంత పైకి ఎగిరి కింద పడిపోయింది అనమాట. ఇంకా వెతి వెళ్ళిపోయాయి, కానీ ఈయన హోష్ లేదు, స్పృహ లేదనమాట. చుట్టూ జనం చేరింది, ఇక అయిపోయింది. అక్కడ స్కూటర్ చూస్తే ముక్కలు ముక్కలైంది. ఇక్కడ ఈయన ఇక్కడ పడిపోయి ఉన్నాడు, కొంచెం చిన్న దెబ్బలు తగిలినాయి. అనుకున్నారంటే ఈయన చనిపోయాడని అనుకున్నారు. కొద్దిసేపటికి లేచి కూర్చున్నాడట. అందరూ ఇదైపోయారంట. ఏంటంటే నాకేమైంది, నేను ఇక్కడ ఉన్నందుకు అన్నాడంట. అంటే ఇలా బుద్ధి వెళ్ళిపోయాయి, మీరు ఇలా పడిపోయారంట. అవునని చూస్తే స్కూటర్ అలా అయిపోయింది. ఈయన చూస్తే చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, కానీ ఈయనకు ఎముకలు ఇరగటమో లేక ఇంకేదో ఫెయిల్ అయిపోవటం ఇవి ఏం జరగలేదు. అది ఆశీర్వాదాల బలం. ఆ సమయంలో ఆశీర్వాదాలు ఒక వరగా మారిపోయి ఆయనను రక్షించాయన్నమాట.